నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. గురుగారు, 2024 జూన్ నెలలో మకర రాశి వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వారికి ఈ జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకునే ముందు ఆ యొక్క రాశిగ్రహం యొక్క సంచారం చూసుకున్నట్లయితే మకర రాశికి కుటుంబ స్థానం ముందు శని, తృతీయ ముందు రాహువు, చతుర్థ ముందు కుజుడు, పంచమ ముందు రవి, గురు, బుధ, శుక్ర మరియు నవమ ముందు కేతు. చూసుకున్నట్లయితే వెరసి చూసుకున్నట్లయితే పూర్వార్ధము కంటే ఉత్తరార్ధము చాలా ఆనందదాయకంగా ఉండేటువంటి సమయం ఈ యొక్క మకర రాశి వారికి గోచరమవుతుంది. ముఖ్యంగా 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార ప్రభావం వలన కొంత ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడాను మీకు వ్యతిరేక ఫలితాలు రావడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించి, ఉన్నత విద్యకు సంబంధించే ప్రయత్నాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ 14 నుంచి మార్పు అనేటువంటిది ఉన్నటువంటి కారణం చేత విదేశీ విద్య, విదేశీ యానము లేదా ఉన్నత విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయని చెప్పవచ్చు. అయితే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొంత పెట్టుబడులు 14 నుంచి 30వ తారీఖు వరకు పెట్టకపోవడమే చాలా మంచిది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఎందుకు అనంటే ఈ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రభావము 14 నుంచి 30 వరకు అనుకూలంగా లేదు. ఇక జరిగినట్లయితే ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశాలు మీకు 14వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మెరుగుపడతాయి. నూతన ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే అధికారుల యొక్క అండదండలతో ఉన్నత పదవి యోగ్యత 14 నుంచి 30వ తారీఖు మధ్యలో మీకు ఏర్పడబడుతుంది. ఎన్నాళ్ళ నుంచో రాని బాకీలు వసూలయ్యేటువంటి అవకాశాలు ఈ 14 నుంచి 30వ తారీఖు మధ్యలో ఏర్పడబోతాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే కుటుంబ స్థానంలో శని సంచారం, అలాగే చతుర్థం అర్ధాష్టమ కుజ ప్రభావము ఈ యొక్క రాశి వారికి ఉన్నటువంటి కారణం చేత కొంత అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా రక్తదోష ప్రభావం ఏర్పడము, లేకపోతే ఆకస్మికమైనటువంటి వాహన ప్రమాదాలు చోటు చేసుకోవడం అనేటువంటిది ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటూ ప్రతిరోజు మీ యొక్క తల్లిదండ్రులకు కానీ, లేకపోతే మీ ఇష్ట దైవానికి కానీ నమస్కారం చేసుకొని మీరు కనుక ముందడుగు వేసినట్లయితే వాహన ప్రమాదం నుంచి బయటపడతారు. ఇవన్నీ కూడాను అనుభవిస్తే తప్ప తెలియదు. ఎందుకనంటే ప్రమాదం నుంచి బయటపడ్డప్పుడు నేను చేసుకున్నటువంటి రెమెడీ ప్రభావమే నాకు ఈ యొక్క ప్రమాదం నుంచి బయటపడేసింది అనేటువంటి ఆలోచన, మీరు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. కాబట్టి కంపల్సరిగా జూన్ నెలలో ఈ యొక్క మకర రాశి వారు వాహన ప్రమాదాల నుంచి బయటపడడం కోసం మీరు నిత్య దేవతారాధన తప్పదు. ఇక గమనించుకున్నట్లయితే ఇక ఈ సంబంధించినటువంటి 8వ తారీఖు, 9వ తారీఖు, 12వ తారీఖు, 13, 14, 22, 23 ఈ యొక్క జూన్ నెలలో 7 రోజుల పాటు అత్యంత కీలకమైనటువంటి సమయముగా చెప్పవచ్చు. ఎందుకనంటే ఈ 7 రోజుల్లో 8, 9, 12, 13, 14, 22, 23 తారీఖుల్లో సంబంధించి మానసికమైనటువంటి ప్రశాంతతని కోల్పోతారు ఈ సమయం. కాబట్టి ప్రధానమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. 8, 9 తారీఖుల్లో మీకు ఏ విధంగా ఉండబోతుంది అంటే మీకు ప్రధానంగా 1 నుంచి 14 సంబంధించినటువంటి తిథులలో కొంతవరకు మీరు విజయం పొందుతారు. మానసికమైన ప్రశాంతతని మీరు పొందగలుగుతారు. దైవానుగ్రహం, గ్రహ సంచార ప్రభావం బలంగా ఉండడం చేత మనోనిబ్బరంతో వచ్చేటువంటి సమస్యల్ని మీరు పరిష్కరించుకోగలుగుతారు. ఇక 12, 13, 14 తారీఖుల్లో ఉన్నటువంటి సమయం మాత్రం మీకు కొంత ఇబ్బందికరంగా మారుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ధనపరమైనటువంటి నష్టం మీకు ఏర్పడబోతుంది. మొహమాటానికి మీరు ఎవరికి కూడాను డబ్బు అప్పు ఇవ్వకండి, అది రాని బాకీలుగా మారిపోతాయి. అన్నిటికంటే మీ యొక్క వాక్కుని 12, 13, 14 తారీఖుల్లో కనుక మీరు అదుపులో ఉంచుకున్నట్లయితే మీకు చాలా మంచి జరుగుతుంది. అయితే ఇక్కడ సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే మీ జీవిత భాగస్వామి చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. తద్వారా మీకు కొంత ఆనందం కలిగిస్తుంది. మీ జీవిత భాగస్వామి తీసుకున్న నిర్ణయం మీ జీవితానికి ఉన్నత స్థితికి చేరుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే మానసికమైన ప్రశాంతత లోపిస్తుందే తప్ప మిగతా కొన్ని విషయాల్లో మీకు ఈ 12, 13, 14 తారీఖులు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 22, 23 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు ఇంట్లో కంటే బయట మీ యొక్క కుటుంబ సభ్యులకి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో మీరు మౌనాన్ని పాటించాల్సింది. అంటే మనస్పర్ధలు రావచ్చు, వాగ్వివాదాలు చోటు చేసుకోవచ్చు, లేకపోతే ఏ కారణం చేతనైనా కానీ మీకు అనుకూలత లేకపోవడం అనేటువంటిది ఈ యొక్క 22, 23 తారీఖుల్లో ఏర్పడబోతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అన్నిటికంటే మించి ప్రధానంగా ఈ యొక్క మకర రాశి వారికి
ఏలిన నాటి శని ప్రభావం ఈ సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది రాశ్యాధిపతి అయిన శనే కాబట్టి ఏం చేయడం అనుకోకండి, ఎందుకంటే శని నిష్పక్షపాతి కాబట్టి. జాతకరీత్యా ఈ యొక్క మకర రాశి వారు ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడం కోసం దైవ ఆరాధన కనుక చేసుకున్నట్లయితే మంచి ప్రయత్నాలు లభిస్తాయి. అయితే విద్యార్థులకి సంబంధించి చేయు విషయాలలో పోటీ పరీక్షలలో బాగా కష్టపడితే తప్ప ఫలితం పొందరు. కానీ 14 నుంచి 30 తారీఖు ఉన్నటువంటి సమయం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఆ సమయంలో వచ్చేటువంటి పోటీ పరీక్షలు కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు, మీకు ఆనందాన్ని కలిగించే విధంగా మీకు ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. అయితే న్యాయవాద సంబంధించినటువంటి విషయాల్లో మీకు కొంత ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇతరులతో వైరానికి పోకుండా ఉండడమే చాలా మంచిది, ఎందుకంటే న్యాయ సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ఈ యొక్క రాహుకేతు గ్రహ సంచార ప్రభావం మీకు కొంత అనుకూలంగా ఉంది, ఒకంత అనుకూలం ఇంకొంత అనుకూలత లేకపోవడం. ఎందుకనంటే రాహు యోగ స్థానాన్ని ఇస్తున్నప్పటికీ కేతుగ్రహ ప్రభావం చేత మీకు రావాల్సినటువంటిది ఏదైతే ఫలితం ఉంటుందో అది ఆలస్యాన్ని చేస్తుంది. దీని నుంచి బయటపడడం కోసం నిత్య దేవతారాధన తప్పకుండా చేసుకోవాలి. అయితే 14 నుంచి 30 తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సముదాయం మీకు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలు పొందుతారు. అలాగే ఉద్యోగస్తులు మీరు అనుకున్న దానికంటే అనూహ్యంగా మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి, మంచి జరుగుతుంది. అలాగే నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా 14 నుంచి 30 తారీఖు మధ్యలో నూతన ఉద్యోగానికి మీరు శ్రీకారం చుడతారు, కొత్త మంచి స్థితిని పొందుతారని చెప్పవచ్చు. అయితే బదిలీలకు సంబంధించిన ప్రయత్నాలు కొంతవరకు ఇబ్బంది కలిగిస్తూ ఆఖరుగా మీకు అనుకూలమైనటువంటి తీర్పు వెలువడుతుంది, తద్వారా మీరు ఆనందాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మకర రాశి వారు ఏలిన నాటి శని ప్రభావం చేత ఇబ్బంది పడతారు కాబట్టి ఈ యొక్క జూన్ 6వ తారీఖు రోజున శని జయంతి అనేటువంటిది ఏర్పడుతుంది. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటిది ఈ యొక్క జూన్ నెలలో ఏర్పడబోతుంది. ఈ శని జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్య కోసం, ఉద్యోగం కోసం, వివాహం కోసం, అనారోగ్య సమస్యల కోసం దాదాపు 18 రకాల హోమాది కార్యక్రమాలు మా పీఠం ఆధ్వర్యంలో కేవలం 1200 రూపాయల రుసుముకి మీ గోతనామాలతో కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి అవకాశంలో కార్యక్రమ తొందరతో కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క మకర రాశి వారికి దైవ బలం లేని కారణం చేత సమస్యలు అనేటువంటివి ఉన్నప్పటికీ మీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకొని కనుక మీరు పనులను కనుక చక్కబెట్టుకున్నట్లయితే అన్నింటా ఈ యొక్క మకర రాశి వారు ఈ యొక్క జూన్ నెలలో సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే గురుగారు, జూన్ నెలలో మకర రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సిన రెమెడీ ఏదైనా ఉందా? మకర రాశి వారు జూన్ నెలలో ప్రధానంగా దత్తాత్రేయ ఆరాధన చేయండి. నవగ్రహాలలో చుట్టూ గురువారం రోజున నవగ్రహాల చుట్టూ శివాయ నమః లేదా దత్తాత్రేయాయ నమః అనుకుంటూ 27 ప్రదక్షిణలు చేసి నానబెట్టినటువంటి శనగల దండ 108 శనగలు వాటిని దండగా చేసి గురుగ్రహానికి వేసి పసుపు రంగు పూలతో అష్టోత్తర పూజ చేసి శనగపిండితో చేసినటువంటి తీపి పదార్థం నైవేద్యంగా పెట్టండి. లడ్డు కానీ ఇలా ఏవైనా. ఈ విధంగా మీరు 4 గురువారాల పాటు చేయండి. తప్పకుండా మీకు శివానుగ్రహం కలుగుతుంది. తద్వారా సమస్యల నుంచి మీరు బయటపడడానికి మీకు మార్గాలు ఏర్పడతాయి. ఏదో సినిమాలో చెప్పినట్టుగా ఇలా అని పెట్టగానే అన్ని సమస్యలు పోవు. మనం ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాల్సిందే, దైవానుగ్రహంతో మీరు విజయాలు పొందాల్సిందే అనేటువంటి విషయం మకర రాశి వారి జూన్ నెలలో గుర్తు కనుక పెట్టుకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. నిత్య శివారాధన, నిత్య దీపారాధన చేస్తే ఇంకా శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్తే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.